40 రోజుల పాటు మండుటెండను సైతం లెక్క చేయకుండా ఏకదాటిగా ఎన్నికల ప్రచారం సాగించిన నేతలు విడిది కోసం విహారయాత్రలకు వెళ్లారు. జూన్ 4న భవితవ్యం తేలనుండటంతో నేతలంతా మళ్లీ రాష్ట్రానికి తిరుగు పయనమవుతున్నారు. సిద్ధం యాత్రతో విరామం లేకుండా 175 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ ఎన్నికల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ నుంచి లండన్ బయలుదేరి వెళ్లారు. లండన్ నుంచి స్విట్జర్లాండ్, అక్కడి నుంచి ఫ్రాన్స్ వెళ్లారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ గతంలో సీఎం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లండన్ వెళ్లేందుకు బెయిల్ సమయంలో ఉన్న షరతులను సడలించాలని కోరారు. విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి సూచించగా జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వదని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. అయితే కోర్టు విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చింది. దీంతో ఫ్యామిలీతో కలిసి లండన్ కు వెళ్లారు. జూన్ 4న ఫలితాలు వస్తుండటంతో తిరుగు ప్రయాణాన్ని ఖరారు చేస్తున్నారు. ఈ నెల 31న సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. పోలింగ్ తర్వాత వారం రోజుల పాటు బ్రేక్ తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి విచ్చేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్లిన వైసీపీ నేతలంతా జూన్ 1వ తేదీ నాటికి ఏపీకి చేరుకోనున్నారు. ముఖ్య నేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెకేషన్కి వెళ్లారు. కొందరు విదేశాలకు వెళ్లగా మరికొందరు వేరే రాష్ట్రాలకు, ఇంకొందరు ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనకు వెళ్లారు. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉండడంతో రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సతీమణి భువనేశ్వర్తో పాటు ఎన్నికల తర్వాత అమెరికాతో పాటు ఇటలీ పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ బాట పట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో కూడా ఒకసారి ఆయన అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం యూఎస్ వెళ్లారు. అయితే ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా కుటుంబంతో సహా అమెరికాలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా వెకేషన్ మూడ్ పూర్తి చేసుకుని సినిమా షూటింగ్ లో పాల్గొంటారని అంటున్నారు. ముంబైలో ఉన్న పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో ఫైట్ సీన్ కోసం ట్రైనింగ్ తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఏపీలో ఎన్నికల కారణంగా పవన్ చేతిలో ఉన్న 3 సినిమాలు కొన్నాళ్లుగా పక్కన పెట్టారు. పవన్ డేట్స్ కోసం ఆ 3 సినిమాల యూనిట్స్ ఎదురు చూస్తున్నాయి. దీంతో పవన్ వెకేషన్ టైంలో సినిమాలపై దృష్టి పెట్టారు. మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన ఐక్డో ఫైట్ ఓజీ సినిమాలో ఉంది. ఆ సీన్ గురించి చెప్పాక పవన్ కళ్యాణ్ ఇంకా ఎగ్జైట్ అయ్యి తన బెస్ట్ ఇవ్వాలని పూణే, ముంబై నుంచి ఐక్డో మాస్టర్స్ ని తీసుకొచ్చి దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే ఐక్డోకి సంబంధించి కొన్ని వీడియోలు, సినిమాలు కూడా చూశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఎన్నికల తర్వాత వెకేషన్కి వెళ్లారు. జూన్ 1వ తేదీ నాటికి ఆమె రాజమండ్రి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో నిరంతరం కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం సాగించిన పురంధేశ్వరి పోలింగ్ ముగిసిన వెంటనే వెకేషన్కి వెళ్లారు. కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో మళ్లీ ఏపీ బాట పట్టనున్నారు. అటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల కూడా ఎన్నికల తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లారు. కుటుంబంతో వెకేషన్ టైంలో అక్కడే గడుపుతున్నారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి టార్గెట్ చేస్తూ విస్తృత ప్రచారం ఇచ్చిన షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. ఇప్పుడు కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో జూన్ 3న రాష్ట్రానికి రానున్నారు. కడప క్యాంపు కార్యాలయం నుంచి ఎన్నికల ఫలితాలను ఆమె పరిశీలించనున్నారు. ఎంతటి ప్రచారం చేసినా, ఎన్ని సభలు నిర్వహించినా ప్రతి ఒక్క నేత చూపు ఇప్పుడు కౌంటింగ్ పైన ఉంది. ప్రజలిచ్చే తీర్పు కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుందా, ఎవరు పీఠం దక్కించుకుంటారని ప్రజలు కూడా అంతే ఆసక్తితో ఉన్నారు. ఉత్కంఠకు తెరపడాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.